హాయ్ అందరికీ నమస్తే అండి. మానవ సేవే మాధవ సేవ. ఈ ప్రపంచంలో అత్యంత పుణ్యక్షేత్రంగా పేరుగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకటి ఉంది. ఇందులో మన వికారాబాద్ జిల్లాలోని బొమ్రస్పేట మండలం రేగడిమెల్ల గ్రామానికి చెందినటువంటి చంద్రశేఖర్ గౌడ్ సార్ గారు ఈ శ్రీవారి సేవలో తన మానవత్వాన్ని మైమారపరుస్తున్నారు. ఈ సేవకు వాళ్ళు ఏ విధంగా తన టీంని ముందుకు తీసుకెళ్తున్నారు అనే పలు అంశాలపైన వారితో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సార్ నమస్తే సార్. ఓం నమో వెంకటేశ. సార్ మీరు ఈ శ్రీవారి సేవలో ఎలా తరిస్తున్నారు సార్? ఈ సేవ చేయడానికి మీకు ఎలాంటి ఆలోచన వచ్చింది? ఈ శ్రీవారి సేవ చేయడానికి మా గురువు గారు ఫస్ట్ వాళ్ళు తీసుకుపోయారు. ఎవరంటే నారారి అతడు రామకృష్ణారెడ్డి కొడంగల్ నుంచి వాళ్ళు తీసుకుపోయిన తర్వాత నాకు వాళ్ళు సజెషన్ ఇచ్చారు. వాళ్ళు సేవ ఉంటే ఇది ఉంటుందా, తీసుకోపో, మీ ఊరికి వెళ్ళి టీం తీసుకోపో అంటే ఎట్లా తీసుకోవాలంటే ప్రాసెస్ ఎట్లా తీసుకోపోవాలంటే ఆయన రాసి ఉండు. లెటర్ ప్యాడ్ మీద లెటర్ రాసి పిఆర్ఓ రాస్తే మీకు పర్మిషన్ వస్తుంది, అప్పుడు తీసుకోపోవచ్చు అని చెప్పాను సార్. అట్లా అంటే ఇప్పుడు మానవ సేవే మాధవ సేవ అన్న పరమార్థాన్ని కూడా మనసారా నమ్మి తిరుమల సేవకు చాలా మంది టీమ్స్ అయితే కూడా తీసుకుపోయాను. ఎప్పటి నుంచి తీసుకెళ్తున్నారు? ఇలా ఎన్ని టీమ్స్ ఇప్పటి వరకు ఎన్ని అయినాయి? 2005 నుండి టీం తీసుకుపోయి ఇంతవరకు 81. అంటే రేపు 4వ తారీఖున ఒక టీం పోతుంది. ఆ తర్వాత ఈ నెల అది 24 నాడు 2 టీములు పోతున్నాయి సేవ చేయడానికి తిరుమతి దేవస్థానంలో. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎన్ని గ్రామాలు పోతున్నారు సార్ టోటల్గా? ఎన్ని గ్రామాలు ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలను మీరు ఎంపిక చేసిండ్రు సేవకు తీసుకువెళ్ళడానికి? ఇంతవరకు సార్ రేగడి మైలారం, చిన్నమైలారం, మోత్కూరు, దేవనూరు, కొడంగల్, ఆ తర్వాత తాండూరు, శంకర్పల్లి, కోజ్గి, ముస్రిప్ప, హైదరాబాద్, జోగిపేట్, అది కాకుండా మాందుపూర్. అంటే ఇది కులమతాలకు అతీతంగా తీసుకుపోతున్నా? ఏ లింగభేదం ఏమన్నా తేడాలు ఏమన్నా? అంటే లేడీస్ టీం వేరే, లేడీస్ తీసుకుపోతాం. ఆ తర్వాత మగ వాళ్ళని కూడా తీసుకుపోతాం, వేరే వేరే టీం తీసుకుపోతాం. అట్లా ఎలా తీసుకెళ్తారు వీళ్ళందరినీ? ఫస్ట్ అప్పుడు ఏముండంటే వీళ్ళ ఆధార్ నంబర్ ఫామ్ నింపి వీళ్ళ ఫోటో పెట్టాలి. దానికి ఫస్ట్ ఆధార్ కార్డు పెట్టాలి. ఎప్పుడు వాళ్ళు తీసుకుపోయేటప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి ఆర్డర్ వచ్చాక. అంటే మీరు ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేసింది సార్ ఇట్లా? 2005 నుంచి. అప్పుడు ఎట్లా ఉండే ప్రాసెస్? అప్పుడు ప్రాసెస్ ఎట్లా అంటే లెటర్ ప్యాడ్ మీద, ఈ లెటర్ ప్యాడ్ పైన లెటర్ రాస్తే పిఆర్ఓ సార్ ఓకే ఆయన మాకు పర్మిషన్ ఇస్తుండే. సార్ అంటే శ్రీ అభయాంజనేయ భజన మండలి రేగడి మైలారం మండల్ బొమ్రస్పేట, అప్పుడు ఉమ్మడి మామనార్ జిల్లా ఉండే. ఓకే. ఈ లెటర్ ప్యాడ్ మీద మీరు ఏం రాస్తుంది సార్? మ్యాటర్ ఏం రాస్తుంది? మ్యాటర్ మేము సేవ కొరకు పాల్గొంటాం సార్ అని పిఆర్ఓ అడ్మిషన్ ఇస్తే మాకు ఈ టైంలో ఇవ్వండి అంటే లెటర్ పంపిస్తుంది వాళ్ళు. అప్పుడు మీకు ఎలా కన్సల్టింగ్ ఉండే తిరుపతికి? కన్సల్టింగ్ అంటే ఫస్ట్ టీం తీసుకుపోయిన ఉద్దేశంతో నేను తిరుమతి దేవస్థానం దగ్గర దర్శనం కొరకు పోయిన తర్వాత ఆడికి పిఆర్ఓ ఆఫీస్కి పోయినా, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ తిరుపతిలో. సార్ని పోయి కలిసిన, సార్ ఇట్లా మా ఊరు నుంచి టీం తీసుకురావాలను అంటే ఆ లెటర్ ప్యాడ్ లెటర్ ఇచ్చిన, లెటర్ తెచ్చిన అని చెప్పిన. ఆయనకు లెటర్ ఇచ్చిన ఆయనకు, నీ మీకు పంపిస్తా అని చెప్పిండు. నేను ఊరికి వచ్చిన తర్వాత 8 రోజులు లెటర్ వచ్చేది. ఫస్ట్ లెటర్ 2005లో. అప్పుడు టీం తయారు చేసుకున్నా. ఎంతమంది తయారు చేసిన? అప్పుడు 17-15 మంది తయారు చేసిన. అయితే వాళ్ళకు మొత్తం లెటర్ ఇచ్చిండు. దాంట్లో ఎటువంటి వాళ్ళు మత్తు పదార్థాలు సేవించే వాళ్ళు ఉండరాదు. అందరికి వాళ్ళు వైట్ డ్రెస్ ఉండాలి. వాళ్ళు ఎటువంటి అలవాటు ఉండరాదు. 18 దాటి 60 సంవత్సరాల లోపల ఉండాలని చెప్పి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎంత ఏజ్? 18 దాటిన తర్వాత 60 సంవత్సరాల లోపల ఏజ్ ఉండాలి. అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ టీం తయారు చేసుకొని పంపించమని తీసుకురామని చెప్పిండు అక్కడ సార్. అంటే అక్కడ సేవలో ఏమేమి కార్యక్రమాలు? ఆ సేవలో పూట అక్కడ కార్యక్రమం అంటే లైన్లో వాళ్ళకి పాలు ఇచ్చేది, ఆ తర్వాత కాఫీ ఇచ్చేది, ఆ తర్వాత లడ్డు కౌంటర్ లడ్డు సప్లై చేసేది, ఆ తర్వాత అన్నదానం పూట అన్నం వడ్డీ ఇచ్చేది. ఇటువంటి సేవా కార్యక్రమం ఈడ దాన్ని ఏమంటారు కట్టిన నెత్తులు కోరేది కదా, కళ్యాణగట్ట కాడ బ్లేడు ఇచ్చారు. ఒక్కొక్కటి బ్లేడు
ఓకే అది చేసేయాలి. ఆ తర్వాత అన్నదానంలో కూడా లేడీస్ ఉంటే అందరికీ అని మిరపకాయలు ముందర పోసి వెజిటేబుల్ కటింగ్ ఓకే తొడిమేలు తీసేది. ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ఆ పని అప్పచెప్పేది అన్నట్టు. వాళ్ళు చేపించేది. పోయేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు ఒక రోజు దర్శనం చూసుకోపోతారు. దర్శనం పోయినాక వాళ్ళకు గిఫ్ట్గా ఒక లడ్డు మాత్రం ఇస్తుంటే అప్పుడు. ఆ తర్వాత వీళ్ళకు అకామిడేషన్ భోజనం మాత్రం ఫ్రీ. ఫ్రీ. ఎటువంటి పైసలు మాత్రం వాళ్ళు అక్కడ ఇవ్వరు. స్వచ్ఛంద సేవ ఇది. స్వచ్ఛంద సేవ. ఎవరికైతే దేవుని మీద భక్తి ఉందో అటువంటి వాళ్ళు ఈ సేవలో కూడా పాల్గొనాలి. అంటే ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఈ సేవ కార్యక్రమం? ఈ సేవ 7 రోజులు ఉంటుంది. 8వ రోజు వాళ్ళు దర్శనం దొరకపోతారు. ప్రత్యేక దర్శనం. ప్రత్యేక దర్శనం విఐపి దర్శనానికి వెళ్ళి పంపిస్తారు. మీరు ఎన్నిసార్లు చేశారు సార్ ఈ సేవా కార్యక్రమాలు? అంటే మీరు స్వచ్ఛందంగా? నేను స్వచ్ఛందంగా చూస్తాను. నేను 68 సార్లు చేసిన. 68 సార్లు. ఎందుకంటే అప్పుడు నాకు ఏజ్ వచ్చగా ఎక్కైనా కూడా అక్కడ సూపరింటెండెంట్ గణేష్ సార్ అని ఉండే. ఆయన ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే పంపిస్తుండే ఆయన. నేను ఆ విధంగా సేవ చేసిన. దేవుని ముందాలు కూడా డ్యూటీ పడుతుండే. దేవుని ముందాలు కూడా డ్యూటీ 4 సార్లు చేసాం. అందరు కూడా దేవుని ముందు డ్యూటీ పడి దేవుని ముందు కూడా చేస్తారు. తిరుమతి దేవస్థానం దేవుని ముందు. అటువంటి అక్కడ ఎటువంటి రూపాయలు ఇచ్చినా కూడా లోపల అలవ లేకుంటుంది. వీళ్ళ సేవ వాళ్ళకే మంచిగా దేవుని దర్శనం చేపిస్తారు. మంచిగా దేవుని దర్శనం కొరకు లోపల కూడా డ్యూటీ చేస్తారు. అయితే స్వచ్ఛందంగా డ్యూటీ చేయాలి. ఎటువంటి ఇది చేయకుండా మంచి ఉద్దేశంతో ఆ డ్యూటీ చేసి రావాలి. దేవుని భక్తి, దేవుని ఉండ భక్తితోని. అంటే ఈ ప్రపంచంలోనే కలియుగ దైవంగా పేరుగాంచినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మీరు దాదాపు ఒక 60 సార్లు సేవ చేసిన. అయితే ఈ సేవ చేయడంలో మీ అనుభూతి ఏంది సార్? అంటే సంవత్సరానికి ఒకసారి చేస్తుండ్రా, 2 సార్లు చేస్తుండ్రా? నేను అప్పుడు ఆఫ్లైన్ ఉన్నప్పుడు, ఆన్లైన్ లేక ఆఫ్లైన్ ఉన్నప్పుడు సంవత్సరం 3 సార్లు పోతాను. 3 టీములు తీసుకోపోతుంది సంవత్సరానికి. ఆన్లైన్ అయినప్పటి నుంచి ఇప్పుడు అయితలేదు. సంవత్సరం ఒకసారి అంతే. నేను పోతాను. నాకు ఏజ్ లేవు. అయితే 60 దాటిపోయింది. 65 సంవత్సరాలు అయిపోయినప్పుడు నాకు పర్మిషన్ లేదు. నేను టీం తయారు చేసి వాళ్ళని టీంలు పంపిస్తాను సేవ కొరకు. అక్కడ ఎటువంటి లోపాలు లేకుండా సేవ చేసి రావాలి. అంటే మీరు దాదాపు 60 సార్లు సేవ 68 సార్లు. అంటే మీ అనుభూతి ఎలా ఉంది సార్ అక్కడ సేవ చేయడం వల్ల? అక్కడ సేవ చేయాలంటే దేవుని దగ్గర భక్తితోని సేవ చేస్తే మనకు ఎటువంటి దేవుడు అనేటోడు మనకి ఎటువంటి నష్టం అంటే కలిగదు. ఆయన పైన, దేవుని పైన ఎప్పుడు మన ధ్యానంతో ఉంటే మనకి ఎటువంటిది అంటే మనకు మంచి సద్మానం నడవాలి, ఉండాలి. ఆ తర్వాత అందరి మీద మంచి అభిప్రాయం ఉండాలి అని దేవుని పైన భక్తితోని మనం సేవ చేయాలి. సార్ అంటే ఈ టీంలు అన్నీ మీరు రెడీ చేసుకొని ఎక్కువైతే కూడా 2 టీంలు చేసుకుంటారు. అంటే దీనికి మీకు పోవడానికి మొత్తం టీంలు ఏర్పాటు చేయడానికి, మీరు అక్కడ తీసుకెళ్ళడానికి, తిరుపతి కానీ తీసుకెళ్ళడానికి మీకు దీనికి అయ్యే ఖర్చు ఏమన్నా ఎంత వస్తుంటుంది? మేము టీం తీసుకోవాలంటే టీం లీడర్ని సెలెక్ట్ చేస్తాము. టీం లీడరు ఆయన ఒక్కొక్కరి దగ్గర పైసలు కలెక్ట్ చేసుకొని పర్మిషన్, ఆ తర్వాత రైల్వే టికెట్లు, ట్రాన్స్పోర్ట్ టికెట్లు ఇవన్నీ కూడా చేసుకొని వాళ్ళని టీం తీసుకొని పోవాలి. అంటే వాళ్ళు ఎవరి స్వచ్ఛందంగా పెట్టుకుంటారా, లేకపోతే మీ టీం లీడర్ గా మీరు ఏమన్నా వాళ్ళకు సహాయ సహకారాలు? లేదు సార్, అంతేం లేదు. ఎవరి వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళకు భక్తిత్వాన్ని తీసుకుపోయేది ఒకటే నాది ధర్మం. ఆ విధంగా తీసుకుపోయి సేవ చేపిస్తాను. ఇప్పటి వరకు ఎన్ని టీంలు సార్? ఇంతవరకు గతంలో దాదాపు 2005 నుంచి మీరు స్టార్ట్ చేసింది కదా, అప్పటి నుంచి ఇప్పుడు 2025 వరకు అంటే దాదాపు ఒక 20 years అయిపోయింది. ఈ 20 ఏళ్లలో మీరు ఎంతమంది టీంలను దొరికిపోయారు, ఎంతమంది సభ్యులను తీసుకోయారు? నేను ఫిజికల్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయినాక 2004లో రిటైర్మెంట్ అయినా. 2005 నుంచి నేను టీం తీసుకోబోతున్నా. వాళ్ళ దగ్గర ఎటువంటి పైసలు మాత్రం తీసుకోండి. వాళ్ళు టీం పెట్టుకొని. ఎంతమంది సభ్యులు సార్ మొత్తం టోటల్ గా? మొత్తం ఇంతవరకు 300 మంది, లేడీస్ కాకుండా, లేడీస్ జెంట్స్ కలిసి అన్ని దాదాపు 300 మందికి మీ తరపున వాళ్ళకు ఒక సేవా భావాన్ని అయితే కల్పించడం తీసుకుపోయారు. అంటే ఈ ఓన్లీ తిరుపతిలో సేవ ఒకటేనా, ఇంకా వేరే ఎక్కడైనా ఇంకా ఏమన్నా సేవా కార్యక్రమాలు కూడా ఏమన్నా పార్టిసిపేట్ చేశారు? తిరుపతి పోయొచ్చారా? ఇక్కడ కూడా సేవా కార్యక్రమం కూడా మేము మీటింగ్ పెట్టుకొని చెప్పిన, ఏదైనా ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు పిలిస్తే మనం పోయి సేవ చేయాలి. అదేవిధంగా తాండూరులో ఆంజనేయ వినాయకుడి గుడి ఇనాగ్రేషన్ ఉండే.
Right. ఇనాగ్రేషన్ అప్పుడు మా ఊర్లో సేవ కొరకు వెళ్ళకపోయారు అక్కడ వెళ్ళి సేవ చేసి వచ్చాను. ఆ తర్వాత తిరుమతి దేవస్థానం అదే మాదిరిగా ఉన్నాడు కొడంగల్ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా, అవునవును. కొడంగల్ బ్రహ్మోత్సవాలు అప్పుడు కూడా సేవ చేస్తూ వాలంటీర్స్ గా తీసుకుపోయింది ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్ళి. ఆహా. అంటే ఈ కార్యక్రమాలతో పాటు అనేక కార్యక్రమాల్లో కూడా అంటే పార్టిసిపేట్ వాలంటీర్లు కూడా తయారు చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి భక్తి భావం కలిగిన వాళ్ళందరికీ మీరు ఏ సందేశం ఇవ్వాలనుకున్నారు సార్? మీ సందేశం ఏంటి అసలు? సార్ వాళ్ళు కూడా భక్తి భావంతో ఎవరిని మర్యాదపూర్వంగా ఎటువంటి మాట్లాడకుండా గోవిందాన్ని పలకరించుకోవాలి. ఫస్ట్ ఎవరు ఏం చేసినా గోవిందా నమస్తే అని చెప్పాలి, దేవుని తలంచుకోవాలి. వాళ్ళు దేవుని పైన భక్తి ఉండి వాళ్ళు ఒకవేళ మంచిగా ఉంటే వాళ్ళకి మంచిగా అవుతుంది. ఏదైనా పొరపాటు జరిగిందంటే ఏదైనా ఆ దేవుడు అంటూ అప్పుడు చూపిస్తే వాళ్ళకు. ఆ విధంగా కాకుండా వీళ్ళు దేవుని భక్తి భావంతో వీళ్ళు మంచి సేవ చేస్తే అదే నాకు కూడా సార్ దొరకపోయా కదా సార్ అని చెప్పి నాకు అది ఒకటి అది మాట వస్తుంది. నాకు అంతగా నాకు ఏం లేదు, నాకు ఆశించలేదు, నేను డబ్బులు తీసుకొని ఏం లేదు సార్. ఇంకోటి చిన్న పోయిన వాళ్ళు కూడా వచ్చేటప్పుడు కూడా నాకు ఇంత ప్రోత్సాహం తెచ్చిస్తారు. తిరుపతి లడ్డు అది మహాపుణ్య. సేవా కార్యక్రమాలతో పాటు మీ వ్యక్తిగత విషయానికి వచ్చేస్తే మీరు ఎంతవరకు ఎడ్యుకేషన్ సార్? నేను నిజాం కాలేజ్లో బిఏ చేశాను సార్, నిజాం కాలేజ్ హైదరాబాద్. బీబీడి దోమలు కూడా ఫిజికల్ డైరెక్టర్గా నేను అపాయింట్మెంట్ అయినా 1974 అపాయింట్మెంట్ అయ్యి 2004 రిటైర్మెంట్ అయినా సార్. ఆ మధ్యకాలం లోపల ఈ నాటకాల లోపల చెప్పాలనా, ఈ నాటకాల లోపల మా దగ్గర మహబూబ్నగర్ డిస్టిక్లో జిల్లా పరిషత్ దాంట్లో చైర్మన్. అంటే ఇప్పుడు మీరు స్కూల్ వచ్చేసి ఎక్కడ చదివింది సార్? స్కూల్ పాఠశాల విద్యాభ్యాసం ఫస్ట్ రేగడి మైలారం, ఫస్ట్ నుంచి 10th వరకు. తండేలే ఓన్లీ 5th వరకు ఇక్కడ 5th వరకు రేగడి మైలారం. 10th కొడంగల్ బాయ్స్ హై స్కూల్. ఏ ఇయర్ సార్ అది? 10th ఇయర్ సార్ 1965లో మీ 10th కంప్లీట్. ఓకే. దాని తర్వాత ఇంటర్ లేదప్పుడు సార్, మల్టీపర్పస్ ఇంటర్ లేదు అప్పుడు. ఇంటర్ లేదు. ఓకే. తర్వాత డిగ్రీ, మల్టీపర్పస్ తర్వాత డిగ్రీ. ఓకే. డిగ్రీ తర్వాత డిగ్రీ ఎక్కడ చేసింది సార్? డిగ్రీ హైదరాబాద్ నిజాం కాలేజ్. ఓకే. తర్వాత డిగ్రీ తర్వాత బీపీడి ఫిజికల్ డైరెక్టర్. ఓకే. దోమలగూడ. దాని తర్వాత మీరు జాబ్ వచ్చేసింది. 1974 జాబ్ వచ్చింది. 1974లో జాబ్. ఏం జాబ్ సార్? ఫిజికల్ టీచర్గా. ఓకే. అయితే అప్పుడు ఒకటి ఏం జరిగిందంటే సార్, నా క్లాస్మేట్ డాక్టర్ రాములు. ఓకే. ఆయన ఫస్ట్ క్లాస్ పాస్, నేను 3rd క్లాస్ పాస్ అయినా. ఆయన నిజాం కాలేజ్ ఆయన సీట్ రాలే, ఫస్ట్ క్లాస్ పాస్ అని కూడా రాలే. డాక్టర్ రాములు అంటే మన ఆప్తాల్ మీకు కరెంట్ కండ్ల డాక్టర్ రాములు. నా క్లాస్మేట్ ఆయన మిఠాయి రాములు. ఓకే. అయితే ఆయనకు డిగ్రీ ఫస్ట్ క్లాస్ పాస్ అయిన సార్ ఆయన ఇక్కడ మల్టీపర్పస్. నేను 3rd క్లాస్ పాస్ అయినా. అప్పుడు మా ఎగ్జామ్ కొడాలి కాలే, మామూలు అయింది. ఫస్ట్ ఎగ్జామ్ అక్కడ అయింది. ఆ తర్వాత సార్ చాలా ప్రయత్నం చేసి నిజాం కాలేజ్ దొరకలే. నేను హైదరాబాద్ పోయిన తర్వాత చేసాను, నిజాం కాలేజ్ చేయాలి, స్పోర్ట్స్ ఉండే అక్కడ అక్కడ లేకుండా చేయకూడదు అని అనుకున్నా మనసుకు. అయితే రాము డాక్టర్ కూడా లిస్ట్ ఆయనకు రాలే. నాకు ఎట్లా వచ్చేది అంటే స్పోర్ట్స్ లిస్ట్లో పేరు వచ్చేది. నిజాం కాలేజ్ సీట్ దొరికింది. అతను నిజాం కాలేజ్ డిగ్రీ చేసి తర్వాత దోమలు కూడా ఈ ఫిజికల్ డైరెక్ట్ చేసిన. అప్పుడే ఎస్ఐ కొరకు ప్రయత్నం చేసిన, ఎస్ఐ కొరకు సెలెక్ట్ అయినా. ఓకే. ఫైనల్ ఇంటర్వ్యూ లోపల నాకు ఫేస్ చేసాం. అప్పుడు కొమ్మటి ఎమ్మెల్యే ఉండే, ఆయనతోని సార్ నాకు ఎట్లా వచ్చింది సార్ పోదామంటే నందారం వెంకట. ఆయన అన్నాడు ఎవరైనా చెప్పింది అమ్మాని పైసలు పెట్టి అంటారు, ఊకైతే చేసి ఎప్పుడు వద్దు. అప్పుడు చాలా పైసలు అంటే ఆయన దగ్గర రానియకుండా ఆయన. అయిపోయి ఇంటర్వ్యూ అయిపోయినా పోయాం. అప్పుడు ఆయన డీజీపీ చెప్పాడు, గజరాని ఉండే, ఆయన చెప్పాడు సార్ ఒక ముందుగా వచ్చేట అయిపోయింది, లిస్ట్ పడిపోయింది సార్, ఇప్పుడు ఏం చేయనీకి రాలే. అప్పుడు నేను విజయ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన, నాకు సీట్ వచ్చి చేసిన. ఓకే. అంటే ఎప్పుడు ఎన్ని ఇయర్స్ సార్ మీ ఉద్యోగం? ఇప్పటి వరకు అయితే నేను ఉద్యోగం 30 సంవత్సరాలు చేసిన. ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి కూడా 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయింది. ఓకే. ఈ నాటకాల లోపల
ఇది చెప్పాలని చాలా ఉంది సార్. ఈ నాటకాలు ఎట్లా అనుభవం అంటే అంటే ఈ ఉద్యోగంతో పాటు కూడా మీరు, ఎందుకంటే రంగస్థలంలో కూడా రారాజుగా అని పేరుగాంచింది సార్. అనేక నాటకాలు వేసిండ్రు. దాదాపు 200 పైకి కూడా పారాయణ ప్రదర్శనలు చేసినట్టు మనకు 380 నాటకాలు సైతం సత్యహరిచంద్ర ఇప్పటి వరకు. ఇప్పటి వరకు. దాంట్లో నాది వీరబావుడు పాత్ర, వీరబావుడు. ఉమ్. ఇక్కడ ఉంది కదా సార్, ఇక్కడ. ఓకే. శరత్ బాబు తోటి అప్పుడు స్టేట్ లెవెల్ ఫస్ట్ వచ్చిన తర్వాత తిరుపతి కాంపిటీషన్ అయింది సార్ అక్కడ. ఓకే. ఈ కాంపిటీషన్ లో కూడా 7 టీంలు వచ్చినాయి, 7 నాటకాలు. దాంట్లో మాకు అమరావతి డిస్టిక్ నుంచి విశాఖల నాట్యం ఉండదు ఒక మాకు సెలెక్ట్ అయింది. ఇది సత్యహరిచంద్ర. దాంట్లో ప్రదర్శన చేసినాం. అక్కడ మాకు కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆడ స్వామివారి వెంకటేశ్వర స్వామి వారిది 5 తులాలు ఇంటిది విగ్రహం ఇచ్చారు. అయితే అది వాళ్ళు కాపాడుకోవడానికి ఇది మా దగ్గరనే ఉండాలి, మీరు కంటిన్యూ 3 సంవత్సరాలు గెలిస్తే మీకు సొంతం ఇది అని చెప్పి 5 కిలోలు ఇచ్చింది ఎండిది విగ్రహం. ఎవరు ఇచ్చింది సార్ అది? దేవస్థానం నుంచి. దేవస్థానం ఎవరికి? మాకు మా సంస్థ. మీ సంస్థ. ఓకే. నాకు ఇండివిజువల్ గా మాత్రం ఇప్పుడు ఎవరు శరదబాబు మాత్రమే ఇప్పుడు నాకు మనీ ఇచ్చిన అక్కడ. ఓకే. ఓకే. ఇది అదేనా సార్? ఇది వెండిదేనా? ఇది కాదు సార్ అది. ఇది తర్వాత ఇది సార్, ఇది మేము అక్కడ స్టేట్ లో కూడా ఫస్ట్ వచ్చినాక మా డిస్టిక్ నుంచి అరే మా మిగతా నాట్యం మామనాడు డిస్టిక్ నుంచి మంచి పేరు వచ్చిందని చెప్పి మా జిల్లా కలెక్టర్ మాకు సన్మానం చేసి మొత్తం మా టీంకు సన్మానం చేసి ప్రైజ్ ఇచ్చిండి. ఓకే. సో ఇది ఏంటంటే ఇప్పుడు వృత్తిరీత్యా వ్యాయామ ఉపాధ్యాయుడై రిటైర్డ్ అయిన ఆయన రంగస్థల కళాకారుడే కాకుండా అందరికీ సుపరిచితం. ఎవరు? ఈ చంద్రశేఖరుడు 30 ఏళ్ళుగా కలమ్మ తల్లి సేవలో ఉంటూ దాదాపు 230, అంటే ఇది ఎప్పుడు అంటే 2016లోనే దాదాపు 230 నాటకాలను ప్రదర్శించడం, ఇప్పటి వరకు 300 పై చిలుకు మాత్రమే ప్రదర్శించడం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. ఆయనకు నాటకాలపై ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది. గతంలో ఇలాంటి నాటకాల వల్ల ప్రతి ఒక్కరికి కూడా మన ఆత్మీయ బంధాలు కానీ మన సాంప్రదాయాలు కట్టుబాట్లు అందరి ప్రతి ఒక్కరు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుండే సార్. కానీ ఈనాటి తరంలో ఇప్పుడున్న కంప్యూటర్ యుగంలో సెల్ ఫోన్లు వచ్చేసినాయి, టెక్నాలజీ పెరిగిపోయింది, టోటల్గా వెండి తెర అనేది వచ్చేసింది. దానివల్ల ఇప్పుడున్న యువత చెడు వ్యసనాలకు బానిస అయిపోయింది సార్. టోటల్గా అమ్మ లేదు, చెల్లి లేదు, ఏది లేదు, ప్రతి ఒక్కటి అన్యక్రాంతం అయిపోతున్నాయి సార్. దానివల్ల మీరు ఏం సమాధానం ఇవ్వాలనుకున్నారు? ఈ నాటకాలకు జీవం పోసినప్పుడు దాన్ని మేము ఏం సందేశం ఇవ్వాలి? నేను మా టీంలో ఎంతమంది అయితే సేవకులు కొత్తగా సార్, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మాత్రం ఆ విధంగా మంచి నాటకంతో ఉండాలి. ఈ నాటకాలే కానీ బయలాటలు కానీ వీధి నాటకాలే కానీ దాంట్లో పాటు చేసుకొని ఒకరిని కూడా మోసం చేయకుండా, ఒకరి మీద ఒకరు చెప్పకుండా మంచి అనుభవంతో మంచి మర్యాదతో ఉంటే ఆయనతో మనకు దేవుడు సాయం చేస్తే వాళ్ళు ఎంతో డెవలప్ అవుతారు. అయితే దీని అనుభూతి ఎట్లయిందంటే సార్, ఈ నాటకాలు నాకు అనుభవం, నేను అప్పుడు 8th క్లాస్ చదువుతున్నా, 8వ తరగతి. అప్పుడు ఊళ్ళో ఒక బయలాటేషన్, దానికి డైరెక్టరు అంతా మొత్తం ఆయన ఏమంటే బయలు సాయప కొడంగల్ ఆయన నాగార్జున ఆట అని ఆట ఆడిండు మా ఊళ్ళో. అప్పుడు నేను 8th క్లాస్లో ఉన్నా సార్. నేను అప్పుడు పోయి చూసినాను, అరే మనం కూడా ఎప్పుడు ఈ విధంగా ఆడతాం ఎట్లా అయితే అంటే నా మనసులో అనుకోని అంతే. ఆ నాటకం ఎట్లా అంటే దాన్ని నేర్పిన ఆయన కూడా చాలా సార్, ఆయనే డైరెక్టరు, ఆయనే మొత్తం ఆయనేమో, ఆయన మహేంద్ర సాహెబ్ అంత మంచి పేరుండే ఆయన. ఆ తర్వాత నాకు ఆ రోజు చూసిన తర్వాత దాంట్లో వేషాలు చూస్తే ఫస్ట్ వేషం ఒకటి చూసిన సార్ నేను, ఏంటంటే నారదుడు మంగళ మానేయ. ఇప్పుడు మా ఆయన చనిపోయి లేడు, అంతా నారదుడు లాగా వేసినాడు, మీద పప్పు పెట్టి మంగళి మానేప ఆయన పేరు. ఆ తర్వాత ఆయన తర్వాత శంకరుడు, ఈ పార్వతి. శంకరుడు ఎవరంటే కమ్మరి రామయ్య, పార్వతి ఎవరంటే మంగళి రామయ్య. మంగళ వాడు అనంతయ్య తండ్రి, అనంతయ్య తండ్రి మంగళరామ. నాగార్జునుడు మాత్రం బోయిని కిష్టయ్య. ఆయన ఇటువంటి బ్రహ్మాండ పాటలు పాడాల్సి ఆయన. అటువంటి నాటకం ఉచ్చారణ పాటలు అన్నీ కూడా చాలా మంచిగా మాకు చాలా ఇదని పోయినా ఆయన. అంత మంచి మాట, ఏ భజన వాడి ఏ పాట వాడిని అని కూడా అంటే ఉంటుండే. ఆ నాటకం అయిపోతాయి. అది అయిపోయిన తర్వాత మన పెద్దలు మా ఊరు పెద్దలు నాటకం ఆట ఆడినవాడు. ఏంటి అంటే శివభక్త సిరియా
భక్త శ్రీయాల భక్త భక్త శ్రీయాల నాటకం బయలాట ఆడాం. దాంట్లో కాపు విచ్చిరెడ్డి ఆయన పెద్ద మనిషి కాపు విచ్చిరెడ్డి ఆయన. ఆ తర్వాత ఆయన వారి ఆ నాటకం మొత్తము బలిజా ఆయన ఒక ఆయన ఉండే చిత్రింగప్ప తండ్రి పేరు ఏం పేరు బసప్ప, ఆయన ఆదేశం. ఆయన తర్వాత సిరియానుడు మన అవసర మా నా దోస్త్ పిల్లాడు అనంతచారి అని ఆయన లేడు. అనంతచారి మాత్రం వస్తే ఎంతమంది అందరం వండుకుంటే కూడా చీరాలు వచ్చి లేవుండి అంటే లేడీస్ అంతా లేచిపోకునే అంత మంచి ఆడిన పిల్లాడు, అంత మంచి పేరు చేసుకున్నాడు. ఇక ఆయన పాడిన పైకి వెళ్ళిపోయి చనిపోయింది ఆయన. ఆ విధంగా మాకు మన సూచి అయిపోయింది సార్ మాకు. ఓకే, ఎప్పుడు మా విధంగా ఆడాలి, ఎప్పుడు చేయాలి అని తెలుసుకొని ఈ నాటకాల్లో కూడా నాకు డ్యూటీ చేసేటప్పుడు మా గురువు లేక ఆయన ఎవరు నారాయణచారి అని నారాయణ అని ఆయన మహబూబ్నగర్ ఉంటాడు. ఓకే, ఆయన రిటైర్మెంట్ అయ్యాడు. ఇదే కదా సార్ భక్త శ్రీయాల మీరు వీధి నాటకం? కాదు హరిశ్చంద్ర, అది సత్యహరిశ్చంద్ర. నక్షత్రకుడు ఇక్కడే కదా సార్? అది నాది, ఇది మీరే? ఇది నాది. ఓకే, ఈయన హరిశ్చంద్రుడు, ఇది ఈయన నక్షత్రకుడు, ఇది నేను వీరబాబు. సో అయితే ఈ భక్తి భావాలతో పాటు సేవా కార్యక్రమాలు, కళారంగం తోటి మీ సేవలను గుర్తించి గతంలో అప్పుడు ఈ కలెక్టర్ కూడా మీకు మంచిగా ప్రతిభా పురస్కారాలు కూడా అందించడం జరిగింది. ఇప్పుడు ఇది ఉమ్మడి పాలమూరు జిల్లా ఉన్నప్పుడు ఎప్పుడు సార్ ఇది ఇచ్చింది? అది మీకు అవార్డు ఇచ్చింది 2000 నాటకం. అది తిరుపతి ఫస్ట్ వచ్చింది. అక్కడ నుంచి ఫస్ట్ వచ్చిన తర్వాత ఆయన పేపర్లు అవన్నీ చూసిన తర్వాత మా కలెక్టర్ మాకు సన్మానం చేసి అందరికి ఎంతమంది టీంలో ఉన్నారో అందరికి సన్మానం చేసిండు. ఫంక్షన్ అలా చేసాం, ఫంక్షన్ పెద్దగా. ఓకే ఓకే, మా జిల్లా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గురునాథ్ మా ఊళ్ళో రెడ్డి కూడా మీకు మంచిగా సన్మానం చేసి మా ఊళ్ళో అయింది నాటకం కూడా ఆయన వచ్చి సన్మానం చేశాను. మా సర్పంచ్ చనిపోయిన ఆయన అప్పుడు సర్పంచ్ నర్సిరెడ్డి. వీటితో పాటు అంటే ఇది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు కూడా మీకు ఇది నరహరి వాళ్ళతో పాటు కూడా మీకు కూడా చేసిన వాళ్ళందరికీ నాటకం అన్న రిటైర్మెంట్ కూడా అప్పుడు మేల్ అయింది సార్ నాది రిటైర్మెంట్. అయితే అప్పుడు స్కూల్ పిల్లలు ఎవరు లేరు కదా, అయితే నేను మా ఊళ్ళోనే పెట్టుకున్నా. నా రిటైర్మెంట్ పక్కన ఇక్కడనే పెట్టుకున్నా. గురునాథ్ రెడ్డి చూపించిన అందరినీ మా గురుగారు అందరికి సన్మానం చేసిన నేను, వాళ్ళు కూడా చేసిన, వాళ్ళని భోజనాలు ఏర్పాటు చేసిన. ఇవన్నీ మా ఊళ్ళోనే అయిపోయింది. నా రిటైర్మెంట్ ఇక్కడనే చేపించిన. స్కూల్లో కాలే, స్కూల్ మళ్ళీ జూన్లో ఓపెన్ అయ్యాక వాళ్ళు అక్కడ చేసారు. సార్ ఇంకోటి మనకు సేవా కార్యక్రమానికి వస్తే గతంలో ఆఫ్లైన్ ఉండే సార్, మీరు ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలంటే కూడా ఆఫ్లైన్ ఉండే, కానీ ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్ వచ్చేసి ఈ ఆన్లైన్ రావడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు? చాలా ఇబ్బందులు అయితే ఆన్లైన్ లో. ఇప్పుడు ఏం కూడా ఏం చేయడానికి రాదు. ఆన్లైన్ లో ఒక మీసే వాడు ఉన్నాడంటే ఇది చేయాలంటే వాడు పైసలు డబ్బులు తేడు. ఒక ఆన్లైన్ టికెట్, రైల్వే టికెట్ బుక్ చేయాలంటే పైసలు ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క గారికి ఒక 500 తీసుకున్నాడు. ఇది ఆర్డర్ తెచ్చుకోనికే, ఆర్డర్ రానికే 10 మంది ఉన్నా అంటే ఎంత అవుతుంది సార్? ఇప్పుడు దర్శనం దొరకాలంటే కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. చాలా ఇబ్బందులు. 300 రూపాయలు అంటే ఇప్పుడు ఇట్లా కన్నురెప్ప మూసేవాళ్ళు నిమిషాల్లో టికెట్ అయిపోతుంది. మరి సేవకు కూడా తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. చాలా మంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు ఇలా అందరికీ ఒకేసారి రావడం వల్ల మీరు ఏ విధంగా ఈ సేవ సార్, ఈ దర్శనం చేసుకోవాలంటే ఈ సేవా కార్యక్రమం ఉన్నప్పుడు అందరూ కూడా ఏం కష్టం కాకుండా వీళ్ళు సేవ చేసినట్టు దేవుని కాడ పోయి దర్శనం చేసుకున్నట్టు. మనం అక్కడ 3-4 లక్షలు ఇచ్చిన ఒక 2-3 రోజులు ఉంటామంటే కూడా ఉండనియరు. ఇటువంటి సేవా కార్యక్రమం 7 రోజులు అక్కడ ఉంటున్నారు. 7 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి అన్ని చూసి వస్తారు. మంచిగా సేవ ఉన్నప్పుడు సేవ చేస్తారు. 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు లడ్డూ కౌంటర్ మీద వేస్తారు, అన్నదానములు వేస్తారు. ఆ తర్వాత వెజిటబుల్ కటింగ్, లేడీస్ వెజిటబుల్ కటింగ్ ఉంటారు. లైన్ లోపల ఎండాకాలం అయితే వాటర్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు పాలు ఇవ్వాలి. ఇవన్నీ సేవా కార్యక్రమం చేయాలి. సో ఇదే విధంగా మీరు ఇంకా అనేక మంది కూడా మీ యొక్క సేవాభావాన్ని అందరికీ అందిస్తూ ఈ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మా బలాభిమనిస్ తరపున కూడా మీకు ధన్యవాదాలు.